జనసేన అధినేత పవన్ పార్టీలో నా తరువాతి స్థానం నీకేనంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం విడిపోయి 2.5 ఏళ్లు గడిచినా విభజన వల్ల జరిగిన అన్యాయాన్ని పలు సందర్భాల్లో పవన్ ఎత్తి చూపే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేస్తే తన చరిష్మకి తోడు కిరణ్ రాజకీయ అనుభవం తోడవుతుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. విభజన ఇష్టం లేని కిరణ్ కాంగ్రెస్ పార్టీని కాదని జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టినా అది కూడా అడ్రస్ లేకుండా పోయింది. దీంతో కిరణ్ రాజకీయాలకు దూరమై సొంత వ్యాపారాలు చూసుకోవడం ప్రారంభించారు. కానీ అప్పుడప్పుడు ఆ పార్టీలో చేరుతున్నాడు, ఈ పార్టీలో చేరుతున్నాడు అంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నింటికీ తెరదించుతూ పవన్ జనసేన పార్టీ పిలుపుని అందుకున్నట్లు సమాచారం. అయితే కిరణ్ తన సన్నిహితులు, నియోజకవర్గ ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాన్ని సేకరించి త్వరలో తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ వర్గ విశ్లేషకులు. పవన్ కిరణ్లు కలిసి జనసేనను జనం కోసం పనిచేసే పార్టీగా తీర్చిదిద్ది ప్రజల అభిమానాన్ని పొందుతారో లేదో చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.